చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద ప్రజల మీద అఘాయిత్యాలు, దాడులు, అమానుషాలు జరిగిన మాట ప్రజలు మర్చిపోరా. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణి అని ఒక R&B ఉద్యోగి మీద స్వయాన మీ మంత్రి మోకాలతో తంతే మేమొచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మరలా మీరు అధికారంలోకి వచ్చినాక మా సౌమ్యాని ఒక ప్రిన్సిపల్ గారిని చనిపోవటానికి కారణమవుతా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మీ నాయకులు కానీ బాధ్యత వహించాల్సిన తీరు కాదని అడుగుతా ఉన్నాం. అది బహిరంగంగా ఆమెను కొట్టి ఆమె కారుని ఆమె మీద ట్రోల్స్ ఏ విధంగా నడిపారో మీ పరిపాలన తీరు అద్దం పడతా ఉంది. గుంటూరు పొంలో మీరు ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు అస్పృశ్యత అంటరానితనానికి పూర్తిగా మీరు భాష్యం చెప్పారు. మీ దగ్గర ఎప్పటికీ 2 గ్లాస్ సిస్టమ్ ఉంది. మీ నియోజకవర్గం ఎప్పటికీ టెంపుల్ ఎంట్రీ లేదు. మీ నియోజకవర్గం ఎప్పటికీ జోగిని వ్యవస్థ ఉంది. ఈ రోజు ఏం చేస్తారో తెలుసా? మీరు అధికారంలోకి వచ్చినాక స్వయాన చంద్రగిరిలో జేమ్స్ అనే యువకుడు, అతను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి బలమైనటువంటి అతనిని కొట్టి మీ పార్టీ వాళ్ళు మూత్రం తాగిస్తే కేసు లేదు. ఈరోజు కడప జిల్లాకి వెళ్దాం. మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు బద్వేల్లో దళితుల ఇళ్ల మీద దాడులు చేసిన సంఘటనలు మర్చిపోలా. ఈరోజు చూస్తా ఉన్నాం, దళితుల చేతులు నరికేస్తే 7గురివి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడ పంపిస్తే స్వయానా నేను వెళ్ళి డిఐజీ దగ్గర బాలకృష్ణ అనే డిఐజీ దగ్గర కూర్చొని ముద్దాయిలను ఆ రోజు అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి. ఈరోజు ఎంత దారుణం అంటే, నా సోదరుడు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు. ఒక గిరిజన విద్యార్థిని అఘాయిత్యం చేస్తే మీరు పట్టించుకోరు. మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో హత్యలు, అఘాయిత్యాలు కేసుల విషయంలో 4వ స్థానం ఉందని చెబితే ఈరోజు NCRB రిపోర్ట్స్ ప్రకారం 1-2 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో దాడులు, అఘాయిత్యాలు కేసుల్లో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా సవినయంగా, అయా ముఖ్యమంత్రి గారు, అయా పవన్ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఏం చెప్పారండి? మేము అధికారంలోకి వస్తే మహిళల మీద చెయ్యేస్తే తోలు తీస్తారన్నారు. ఇంకొక ఆయన శివాలెత్తి మీటింగ్లో ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఈ భూమిలో ఉండని చూచరని చెప్పావు. మీరు ఈరోజు కళ్ళు లేని కబోజులు అయ్యారా అని అడుగుతా ఉన్నా. మీ మాటలు నీతి మూటలేని అడుగుతా ఉన్నా. అందుకనే ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. రాజ్యాంగం అపహాస్యం అవుతుంది. దానిలో భాగమే ఆముదాల వలసలో జరిగిన ఇన్సిడెంట్. అందుకనే సౌమ్య అనే ఒక చదువరి, ఒక మేధావి ఈరోజు చనిపోవటానికి, పురికొల్పటానికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా వారి మీద చర్య తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సౌమ్యకు, ఆ కుటుంబానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము ఏకకంఠంతో వచ్చి సౌమ్యకు అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని శిరసావహించాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, సౌమ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఆమె